ఇలా ఆటో కార్మికుల సమ్మె ఉండేనే అది విరమించిరట. ఇగో ఇక్కడ మెయిన్ పేపర్లో వార్త రాసిరు. సో మన మంత్రి గారు మరి బాగానే పనిచేసినట్టుంది మన పొన్నమన్న. సో ఈవీ అంటే మరి వాళ్ళ ఉన్న బతుకులే ఆగమవుతాయి. ఆల్రెడీ రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ ఇగో మీ అందరి కళ్ళ ముందు ఉన్నది. ఆటో కార్మికులకు 12,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి 2.5 సంవత్సరాలు అయిపోయింది, ఇంతవరకు ఇచ్చిన పాపాన పోలే. మళ్ళీ మీదంగా ఇప్పుడు ఈవీ ఆటోలు తీసుకొచ్చి వాళ్ళ బతుకులో మన్ను పోదాం చూస్తే వాళ్ళు సమ్మెకు దిగు. మరి అన్న భయపడ్డట్టు మరి బంద్ పెట్టుకున్నట. చూడు, ఆటో కార్మికుల సమ్మె విరమణట. కార్మిక సంఘాలతో ప్రభుత్వ చర్చలు సఫలమట. వారి డిమాండ్స్ పట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉందట మంత్రి పొన్నం ప్రభాకర్ అంటున్నాడు. ఆర్టీసీ పక్షాన ఈవీ ఆటోలు కొనే ప్రసక్తే లేదట. ఓలా ఊబర్ మాదిరి ప్రభుత్వం తరపున యాపట. ఎల్లో నెంబర్ ప్లేట్ ఉన్న 2 వీలర్లపైనే ప్రయాణికులను తీసుకెళ్లిన నిర్ణయమట. వచ్చే నెల 1న కార్మిక శాఖ, రవాణా శాఖ, ఆటో కార్మిక సంఘాలతో భేటీకి హామీ ఇచ్చినట. 12,000 సాయంపై సీఎంతో చర్చిస్తామని చెప్తున్నారట. మరి డిమాండ్లన్నీ పరిష్కరిస్తామంటారు కానీ నిజమేనా ఇప్పటికిప్పుడు వాళ్ళ నోర్లు మూపించేమన్న ప్రయత్నమా? ఇప్పుడు ఆర్టీసీ కార్మికులు కూడా గంతే జరిగింది. సో మీరు ఎప్పుడైతే రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు దీక్షలు చేస్తామని గట్టి కూర్చుంటారో ఎమ్మటే ప్రభుత్వం చర్చలు అంటుంది, వాళ్ళని ఏదో బతలాడుతుంది, బుద్రకిస్తుంది. కానీ మీరు నిజంగానే మీరు ప్రొలాంగ్ అయ్యి ముందరికి పోతారంటే నాకు పెద్ద డౌట్ వస్తుంది మీ మీద. నమ్మకం లేదే. ఆటో కార్మిక సంఘాలతో రాష్ట్ర ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలమైనట. ఆదివారం రాత్రి నుంచి తలపెట్టిన సమ్మెను కార్మిక సంఘాలు విరమించుకున్నాయి. హైదరాబాద్లోని రవాణా శాఖ కార్యాలయంలో జేటీసీలు చంద్రశేఖర్ గౌడ్, రమేష్ కుమార్ ఆధ్వర్యంలో ఆటో కార్మిక సంఘాల ప్రతినిధులతో చర్చలు జరిపారు. ఈ సారాంశాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ వివరించగా ఆయన ఫోన్లో కార్మికులతో మాట్లాడి భరోసా ఇచ్చింది. ఆటో కార్మికుల డిమాండ్స్ పట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉందని తెలిపింది. ఆర్టీసీ పక్షాన ఈవీ ఆటోలు కొనే ప్రసక్తే లేదని, అది దుష్ప్రచారం మాత్రమే మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నట. మరి ఇప్పుడు ఈ ఈవీ ఆటోలు తీసుకొస్తానే దానిపైన పెద్ద చర్చ. ఈవీ ఆటోలు తీసుకొచ్చి మళ్ళీ ఇంకా కొత్త దేశం వేస్తే ఉన్నవాడు ఆల్రెడీ వాడు ఆయన ఉపాధి పైన దెబ్బపడి కుటుంబాన్ని నడుపుకోలేక ఇబ్బంది పడుతున్నాడు. ఇక మళ్ళీ అసోంటి పైన మళ్ళీ ఇంకింత భారం వేసే లెక్క ఈవీ ఆటోలు తెస్తామంటే వాని బతికి ఏం కావాలి? సో అందుకే వాళ్ళు సమ్మెకి దిగబోయారు. దానికి తోడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎన్నికల హామీలో మీరు క్లియర్ కట్ చెప్పారు, మహిళలకు ఉచిత బస్సు ఇచ్చినామంటే ఆటో కార్మికులు దాదాపుగా ఇప్పుడు పురుషులు బైకుల మీదే తిరుగుతూ ఉంటాం, బైక్లో కార్లో ఏదో తిరుగుతాం. సో ఈ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో ఈ ఏమంటారు ఆటోలు కానీ క్యాబులు కానీ అత్యధిక మోతాదులో వాడేది మహిళలే. ఇప్పుడు మహిళలకు ఫ్రీ బస్ ఇస్తే వీళ్ళ కుటుంబాలు ఎట్లా బతకాలని చెప్పేసి ఆనాడే ప్రభుత్వం రాకముందుకే కాంగ్రెస్ పార్టీ 12,000 రూపాయలు ప్రతి సంవత్సరం ప్రతి ఒక్క ఆటో కార్మికి ఇస్తామని హామీ ఇచ్చింది. ఆ హామీని నెరవేర్చకపోవడం వల్ల ఇంకా వాళ్ళ కుటుంబాలు ఆర్థిక ఇబ్బందుల్లోకి పోతున్నాయి, అప్పుల పాలవుతారు. అప్పుల పాలయ్యి వాళ్ళ జీవితాలు నాశనం అయ్యే పరిస్థితికి వచ్చింది. మరి ఇది మారితే బాగుంటుంది. మరి ఏం మారుతారు? జేటీసీలు చంద్రశేఖర్ గౌడ్, రమేష్ కుమార్కు మెమరాండం ఇస్తున్న ఆటో కార్మిక సంఘాల ప్రతినిధులట. సో మన పొన్నమన్న మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఫోన్ లైన్లో మాట్లాడినారు. ఫోన్ లైన్లో మాట్లాడిన పొన్నమన్న బలహీన వర్గాల బిడ్డ అని 2.5 సంవత్సరాలకి వెళ్ళి డప్పు కొట్టి మా బీసీలను వాడక తెచ్చినాం, మా పేరు చెప్పుకొని బతికినాం. మరి బలహీన వర్గాల బిడ్డ ఎలా కొండా సురేఖకు అన్యాయం జరుగుతుంటే కొండా సురేఖ విషయంలో ఎందుకు స్పందిస్తలేవో సదరు మంత్రి గారు సమాధానం చెప్పాలి. బలహీన వర్గాలు బలమైన వర్గాలుగా మారాలంటే ఐకమత్యం కనపడాలి కాంగ్రెస్లో ఉన్న మంత్రులకు. ఆయన ఆల్రెడీ ఆ ముదిరాజుల కోటా కింద మంత్రి పదవికి వచ్చిన ఆయన బుద్ధి లేకుండా ఆయన మాట్లాడుతుండు. ఇక నువ్వేమో మొత్తం నోరే తెరుచులేదు. ఇక రెడ్లేమో అసలు వాళ్ళు అడ్రస్సే లేరు. పుసుక్కున ఇదేమన్నా అన్నావా? ఇక అయిపోయా, ఇంకా మన నియోజకవర్గంలో మన కోటి బీసీలు పోటారు. అందుకే వాళ్ళు అంటే వెనక నుంచి నడిపించుకుంటూ ఇక అంతా కథ అల్లుతా ఉన్నారు. ప్రజలు చూస్తున్నారు దాన్ని. నిజం కాదా అనే అది